వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైంది. 3 రోజుల సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం జగన్ మరి కాసేపట్లో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈసారి కూడా నవరత్నాలని హైలైట్ చేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో స్టైఫండ్ తో కూడిన శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. మహిళలే టార్గెట్ గా వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. మరోవైపు అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధులను పెంచబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వెనుకబడి ఉన్న రైతుల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు. వితంతువులు, వికలాంగులు, 50 ఏళ్లు పైబడిన వారికి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఆకర్షించేందుకు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అటు వ్యాపార వర్గాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. రైట్, వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో అయితే రూపకల్పన జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో మేనిఫెస్టోని రిలీజ్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక మేనిఫెస్టో ఏ టైంకి రిలీజ్ చేయబోతున్నారు? సత్తాజ్ మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. 2024 గెలిపే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి మేనిఫెస్టోని రూపకల్పన చేశారు. 3 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకి మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి మేనిఫెస్టోని ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా 3 అంశాలను దీంట్లో వాళ్ళు ప్రస్తావన చేయబోతా ఉన్నారు. ఒకటి, నవరత్నాల ప్లస్ పేరుతో ఏదైతే పెన్షన్లు, రైతు భరోసా, అమ్మఒడి, అలాగే కొంతమంది వికలాంగులకు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ని పెంపు కార్యక్రమం ఒకటి. రెండో దానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అయ్యారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిరుద్యోగ యువత, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడటం, అలాగే వ్యాపార వర్గాలు, పారిశ్రామిక రంగాలు, రియల్ ఎస్టేట్ వర్గాలు పూర్తి స్థాయిలో కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగకు సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో గ్రౌత్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కూడా ఒక స్టైఫండ్ ఇస్తూ కూడా వారికి శిక్షణ తరగతి ఇచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా వృద్ధులు, వికలాంగులు, 50 సంవత్సరాలు దాటిన మహిళలకు సంబంధించి కూడా బస్సులో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, లేకపోతే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కానీ ఒకదానికి వడ్డీ మాఫీ, మరొకదానికి 1,00,000 నుంచి 1,50,000 రూపు రుణమాఫీ చేసే అంశాన్ని కూడా విడతల వారీగా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకి, ఎవరైతే పేద రైతు కుటుంబాలు ఉన్నారో ఆ రైతు కుటుంబాలకు సంబంధించి పెళ్లి సమయంలో ఆ ఇంట్లో మహిళలు ఉంటే గనక ఖచ్చితంగా వారి పెళ్లి సమయంలో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే విధంగా కూడా దీంట్లో మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలుస్తాం. ఇంకా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కీలకంగా కాబోతా ఉన్నాయి. గతంలో ఏదైతే 2019 మేనిఫెస్టోలో నవరత్నాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీపీఎల్ ప్రాపర్టీస్ వారిని టార్గెట్ చేసుకుని గతంలో మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. ఈసారి మాత్రం వ్యాపారులు, అగ్రవర్ణాలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలే టార్గెట్గా ఈసారి మేనిఫెస్టోకు సంబంధించి రూపకల్పన చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోని అయితే విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు ఇంకా ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సత్తా. రైట్, థాంక్యూ శివ.